హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నేను మీ గోపి పొదిలి. ఇవాళ 23 సెప్టెంబర్ ఈనాడు పేపర్లో కరెంట్ అఫైర్స్ చూద్దాం. బెరీ వ్యాధి, బియ్యం పాలిష్ ఎక్కువైతే బెరీ వ్యాధి అనేది సంభవిస్తుంది. యాక్చువల్గా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే బెరీ వ్యాధి అనేది ఏ విటమిన్ యొక్క లోపం వలన వస్తుంది అని అంటాడు. అప్పుడు ఏంటి అంటే థయామిన్ లోపంతో బెరీ వ్యాధి అనేది వస్తుంది. ఇది ప్రజెంట్ ఇప్పుడు ఎందుకు వార్తల్లో ఉంది అంటే ఈ వ్యాధి మళ్ళీ పెరుగుతుందా, చంటి పిల్లల కేసులు ఎక్కువ అవుతున్నాయా అంటే అవుననే అంటున్నారు. జాతీయ పోషకాహార సంస్థ అంటే NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ న్యూట్రిషన్ అనమాట. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ శాస్త్రవేత్తలు చెప్తున్నారు బెరీ వ్యాధి ఎక్కువ అవుతుంది, ఇది కేవలం థయామిన్ లోపం వల్లే వస్తుందని చెప్పేసి. యాక్చువల్గా రైస్ అనేది ఎక్కువ పాలిష్ చేసిన రైస్ని వాడటం వల్ల, అదేవిధంగా రైస్ని మనం పదే కడగడం వల్ల కూడా అక్కడ థయామిన్ అనేది పోతుందన్నమాట. సో దానివల్ల బెరీ వ్యాధి అనేది సంభవిస్తుంది అని చెప్పేసి NIN శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇవాళ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే 19 సెకండ్లలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి శరవేగంగా సౌర కరోనాలో ప్రయాణించిన పార్కర్ ప్రోబ్ అనమాట. చూడండి ఒకసారి. ప్రచండ నిప్పులు కురిపించే సూర్యుడి వద్దకు అంతే ప్రచండ వేగంతో వెళ్ళి వచ్చింది పార్కర్ సోలార్ ప్రోబ్. ఆల్రెడీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి వచ్చిందనమాట. బాణుడి గురించి లోతైన పరిశోధనల కోసం అమెరికా అంతరిక్ష సంస్థ అంటే ఇది ఎవరు పంపించారు? పార్కర్ ప్రోబ్ అనేటువంటి వాహక శాటిలైట్ని ఎవరు పంపించారు అంటే నాసా పంపించింది. ఈ వ్యోమనౌక తన సత్తాను మరోసారి చాటింది. తాజాగా బాణుడికి అత్యంత సమీపంలోకి వెళ్ళిన ఈ అద్భుత యంత్రం గంటకు 6,80,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిందంట. ఇంత వేగంతో ప్రయాణిస్తే కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి చేరుకోవడానికి 19 సెకండ్లు పడుతుందంట ఫ్రెండ్స్. నార్మల్ విషయం కాదు, 19 సెకండ్లు పడుతుందంట. అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి చేరుకోవడానికి అంటే ఆ శాటిలైట్ అంత వేగంతో ప్రయాణిస్తుందని చెప్పేసి అర్థం. ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పరంగా యూజ్ అయ్యేది ఏంటంటే పార్కర్ సోలార్ ప్రోబ్ అనేటువంటి శాటిలైట్ అనేది దేనికి సంబంధించిందంటే సూర్యుడిని పర్యవేక్షించడానికి సంబంధించింది. మరి ఏ దేశ సంస్థ పంపించిందంటే నాసాకు సంబంధించింది అనమాట. సో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఒకసారి చూడండి. స్టడీ పరంగా ఈ రాకాసి బల్లి వయస్సు 16 కోట్ల సంవత్సరాలంట. ఇది ప్రస్తుతం భూమి మీద సర్వశక్తిమంతులు మానవులే. మరి మనుషుల పుట్టక ముందు ఎవరి ఆధిపత్యం నడిచిందో తెలుసా? డైనోసార్లది. భారీ ఆకారంతో అలరారిన ఈ రాకాసి బల్లులు తెలంగాణలో సంచరించాయి. తెలంగాణలో కూడా రాకాసి బల్లులు సంచరించాయంట ఫ్రెండ్స్. వాటి ఆనవాళ్ళు ఇప్పటికీ ఫాజిల్స్ అన్నమాట రూపంలో కనిపిస్తాయి. వీటితో పాటు దాదాపు 23 కోట్ల సంవత్సరాల కిందట చేపలు, ఇతర జీవుల వృక్షాల అవశేషాలు, శిలాజాలు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దులోని ప్రాణహిత నది ఒడ్డున ఉన్న వేమనవల్లి మండలం సంపుటి గ్రామంలో లభించాయి. అంటే ఇక్కడ ఒకటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పరంగా ఏంటి ఇంపార్టెంట్ అంటే మనం చూడాల్సింది ఏంటంటే రాకాసి బల్లులు ఇటీవలి తెలంగాణలో ఏ ప్రాంతంలో కనిపించాయి అని అంటాడు. తెలంగాణలో ఏ ప్రాంతంలో కనిపించాయంటే ప్రాణహిత నది ఒడ్డున వేమనపల్లి మండలంలో సంపుటి గ్రామంలో, సంపుటి గ్రామంలో లభించాయి ఫ్రెండ్. ఇది రాకాసి బల్లులు అనేవి ఇటీవల తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కనిపించాయి అంటే వేమనపల్లి మండలం సంపుటి గ్రామంలో లభించాయి. ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి తర్వాత మనం ఓన్లీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉంటుందో అవి వరకే చూద్దాం ఫ్రెండ్స్. అవి వరకే మనకి కరెంట్ అఫైర్స్ అనేవి ఇంపార్టెంట్. ఏరోస్పేస్ డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులు పెట్టండి. ఇటలీ పారిశ్రామికవేత్తలకు మంత్రి శ్రీధర్ బాబు ఆహ్వానం. నాణ్యతా ప్రమాణాలు జాతీయ అవసరం, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఫార్మసిస్ట్ నియామకాల్లో ద్వంద్వ వివాదం. ఇదంతా మన కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్. మన కరెంట్ అఫైర్స్ ఏదైతే ఉందో అది వరకే మనం చర్చించడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏంటి అంటే అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి.
ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు. అటవీ అనుమతులపై కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి. అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష అనమాట. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష. నెక్స్ట్ వచ్చేసి చర్చోపచర్చలు ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏంటంటే మెట్రో అంటే రీసెంట్గా ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రెండవ విడతగా మెట్రో రైలును విస్తరించాలని చెప్పి నిర్ణయించింది. సో దానిలో భాగంగా ఇక్కడ చర్చలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుందన్నమాట. అంటే మెట్రో విస్తరణ నిర్వహణ సంస్థకు వివిధ ప్రత్యామ్నాయాలు చూపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, లేదంటే తగిన రీతిలో ముందుకెళ్తామంటూ సంకేతాలు. అంటే ఏంటంటే ఇక్కడ కొంచెం ఆ సంస్థ అనేది వెనకడుగు వేస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు వీలైనంత త్వరగా చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిర్వహణ సంస్థ ఎల్ఎన్టీతో చర్చలు ముమ్మరం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చాలా ఫాస్ట్గా ఉంది, చేయాలి మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని చెప్పేసి. మెట్రో రైలు మొదటి దశలో మెట్రో రైలు మొదటి దశలో నష్టాలను చవి చూస్తున్న ఎల్ఎన్టీకి ప్రయోజనకరంగా ఉంటుందని, కలిసి లేకుంటే తగిన రీతిలో ముందుకు వెళ్తామని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి గారు కొన్ని సూచనలు చేశారనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఎల్ఎన్టీ ఆలోచిస్తుంది మెట్రో రైలు విస్తరణ చేపట్టాలా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ ప్రతి వర్గానికి ప్రయోజనం. నిన్న అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళారు ఫ్రెండ్స్ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. జిఎస్టీ ఆదాతో అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం, దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ. ఇక్కడ ఇచ్చాడు ఫ్రెండ్స్, చూడండి ఒకసారి. అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఏర్పాటు చేసిన స్థానిక ఉత్పత్తులు ప్రదర్శన తిలకిస్తున్న ప్రధాని మోడీ గారు. అంటే నేటికి కూడా స్థానిక ఉత్పత్తులకి చాలా డిమాండ్ ఉంటుంది. ఎందుకు ఈ డిమాండ్ అంటే మనం స్థానికంగా ఆ ఉత్పత్తులను అంతర్జాతీయ వ్యాపారంగా ప్రోత్సహించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది అనమాట. సో అందువలన స్థానిక ఉత్పత్తులు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసుకుంటే మనం ఇక్కడ యుద్ధాలపైనే ప్రధాన చర్చ. యాక్చువల్గా ఇవాల్టి నుంచి ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశం. నేటి నుంచి ఐక్యరాజ్య సమితిలో సర్వసభ్య సమావేశం జరగనుంది. ఎందుకోసం అంటే యుద్ధాలపైనే ప్రధాన చర్చ. దీన్ని ఏమంటామంటే మనం యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అని అంటాం. ఈ అసెంబ్లీలో 193 దేశాలు చర్చలో పాల్గొంటాయంటాం. చూడండి ఒకసారి ఏమంటున్నాడు. గాజా, ఉక్రెయిన్ యుద్ధాలతో పాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధిస్తున్న సుంకాలతో ప్రపంచం అతలాకుతలం అవుతుంది. అంటే కేవలం యుద్ధాలే కాదు, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడైనటువంటి ట్రంప్ విధిస్తున్నటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా చర్చించాలని చెప్పేసి 150కు పైగా దేశాల అధినేతలు మంగళవారం నుంచి న్యూయార్క్లో జరగనున్న ఎక్కడ జరుగుతుందంట న్యూయార్క్లో జరగనున్న ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఇక్కడ ఏంటి అంటే కీలక అంశాలపై ప్రపంచ నేతలు చర్చిస్తున్నారు. ఈ సమావేశానికి భారత్ తరపున విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ గారు. మరి ఈ సమావేశానికి ఎవరు వెళ్తున్నారు అంటే భారతదేశం తరపున ఈ సమావేశానికి జైశంకర్ గారు వెళ్ళడం జరుగుతుంది అనమాట. అది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు. నెక్స్ట్ వచ్చేసి సొంత పౌరులపైనే పాక్ బాంబుల వర్షం, పేద మహిళలకు 25 లక్షల ఉచిత గ్యాస్లు. ఇది దేని కింద చూడండి ఒకసారి. PMUY కింద మంజూరు, కేంద్రం ఆమోదం. ప్రధానమంత్రి యువ యోజన, దీని కింద ఉజ్వల యోజన, ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద ఎన్ని లక్షలు? 25 లక్షల ఉచిత గ్యాస్ కనెక్షన్లు అనేవి పంపిణీ చేస్తున్నారన్నమాట. ఒకసారి ఈ పథకం చాలా ఇంపార్టెంట్. ప్రధానమంత్రి ఉజ్వల యోజన PMUY కింద 25 లక్షల అదనపు ఉచిత LPG కనెక్షన్లు మంజూరు చేయడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. వీటిని పేద మహిళలకు అందించనున్నట్టు చమురు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో ఈ పథకం కింద ఇప్పటి వరకు ఇచ్చిన LPG కనెక్షన్ల సంఖ్య, ఇదంతా పక్కన పెట్టేసాను ఫ్రెండ్స్. ఏంటి అంటే మనకి ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పరంగా అంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేది దేనికి సంబంధించిందంటే గ్యాస్ సిలిండర్ల పంపిణీ. అంటే ఎవరైతే పేదవారు ఉంటారో భారతదేశంలో ఉన్నవారు పేదవారికి ఈ గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన అనేటువంటి పథకాన్ని ప్రారంభించింది. ఇదే అనమాట మెయిన్ కాన్సెప్ట్. ఏంటంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన దేనికి సంబంధించింది అంటే LPG కనెక్షన్కి సంబంధించింది. LPG అంటే ఏంటి? లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2026 నాటికి భారత్కు S-400 డెలివరీ పూర్తి. అంటే
2018లో చేసుకున్న ఒప్పందం 2026 నాటికి కూడా కొనసాగుతుంది అనమాట. అంటే భారత్ రష్యా నుంచి 5 S-400ను పొందనుంది, అందులో 4 పొందింది. ఇప్పుడు ఇంకొకటి పెండింగ్ ఉంది, అది 2026 నాటికి పూర్తి చేస్తామని చెప్తున్నారు. ఒకసారి పూర్తి వివరణ దీన్ని చూద్దాం. భారత్కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400. ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే S-400 అనేటువంటి గగనతల రక్షణ వ్యవస్థను భారతదేశం ఏ దేశం నుంచి దిగుమతి చేసుకుంటుంది అని అంటాడు. ఎక్కడి నుంచి? రష్యా నుంచి. అదేవిధంగా రష్యా నుంచి ఇంకొకటి దిగుమతి చేసుకున్నటువంటి రక్షణ వ్యవస్థ ఏంటి? బ్రహ్మోస్ క్షిపణి. ఈ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థ అనేది, బ్రహ్మోస్ మిస్సైల్ అనేది ఏ 2 దేశాల మధ్య తయారు చేయబడింది, లేదా ఏ 2 దేశాల మధ్య ఒప్పందం అంటే రష్యా మరియు భారత్. సరే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూసిన తర్వాత మనం కరెంట్ అఫైర్స్. ఇక్కడ కనుక చూసుకుంటే భారత్కు అత్యాధునిక గగనతల రక్షణ వ్యవస్థ S-400 డెలివరీలను వచ్చే ఏడాది పూర్తి చేయనున్నట్లు రష్యా వెల్లడించింది. భారత్తో కుదుర్చుకున్న 5 S-400, ఎన్ని మొత్తం? టోటల్గా 5 S-400ని భారత్కు పంపిస్తానని చెప్పింది. ఈ 5 S-400 రక్షణ వ్యవస్థల కాంట్రాక్టును పూర్తి చేస్తాం. ఇప్పటికే 4 వ్యవస్థలను సరఫరా చేయగా చివరి యూనిట్ను వచ్చే ఏడాది అందిస్తామని చెప్పి అని చెప్పారనమాట. అన్ని రక్షణ వర్గాలు తెలిపాయి. 2018 అక్టోబర్ 5న 2 దేశాల మధ్య ఇప్పుడు కుదిరిందంట. 2018లో కుదిరింది ఈ ఒప్పందం. చూడండి ఫ్రెండ్స్, 2018లో కుదిరింది ఈ ఒప్పందం. 2018 అక్టోబర్ 5న కుదిరింది. ఏంటి? 5 S-400ని భారత్కు తరలిస్తామని. నేటి వరకు ఇప్పుడు ఎన్ని తరలించారు? 4. ఇప్పుడు 2026 నాటికి ఇంకొకటి తరలిస్తామని చెప్తున్నారు. దాదాపు 40,000 కోట్లు. దీని ప్రకారం 2024 తొలి అర్ధ భాగంలోనే మొత్తం 5 వ్యవస్థలను భారత్కు రష్యా అందించాల్సింది. మరికొన్ని S-400 వ్యవస్థలను సమకూర్చడంపై భారత్ దృష్టి సాధించింది. ఇప్పటికే రష్యాతో చర్చలు మొదలైనట్లు తెలుస్తుంది. అందులో మొన్న జరిగింది ఆపరేషన్ సింధూర్ సమయంలో అవి అద్భుతంగా పనిచేసినట్లు భారత వైమానిక దళం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తుందన్నమాట. ఏ ఆలోచన? S-400 వ్యవస్థను దిగుమతి చేసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి యాక్చువల్గా బ్రహ్మోస్ క్షిపణి కూడా మనం తీసుకోవాలి. ఇక్కడ ఈ బ్రహ్మోస్ క్షిపణి ఏదైతే ఉందో ఇది భారత్ మరియు రష్యాకి మధ్య ఉన్నటువంటి ఒక రక్షణ ఒప్పందం. ఈ ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి మనం బ్రహ్మోస్ క్షిపణి దిగుమతి చేసుకొని ఇదే బ్రహ్మోస్ క్షిపణిని భారత ప్రభుత్వం ఒక దేశానికి ఎగుమతి చేసింది. ఆ దేశం పేరేంటి అని కరెంట్ అఫైర్స్ అడుగుతాడు. ఆ దేశం ఏంటంటే ఫిలిప్పైన్స్. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మొట్టమొదటగా భారతదేశం బ్రహ్మోస్ క్షిపణిని ఎగుమతి ఏ దేశానికి చేసింది అంటే ఫిలిప్పైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇది ఇక రష్యా ఉక్రెయిన్ డ్రోన్ల దాడి, ఇది యుద్ధం అనేది జరుగుతూనే ఉంది. పంజాబ్ ప్రావిన్స్లో 89 మంది ఉగ్రవాదులు అరెస్ట్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ఉంది, ఒకసారి చూద్దాం. ఇక్కడ 1 అంగుళం భూమి కూడా ఇవ్వం, బాగ్రాంపై ట్రంప్ డిమాండ్ను ఖండించిన ఆఫ్ఘనిస్తాన్. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్. ఈ బగ్రామ్ అనేది ఏ దేశాల మధ్య వివాదం అని అంటాడు. ఏ దేశాల మధ్య వివాదం అంటే అమెరికా మరియు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాలి. ఇక్కడ ఫస్ట్ మనం చూద్దాం, కాన్సెప్ట్ చూద్దాం. ఆ తర్వాత మీకు నేను క్వశ్చన్ ఎట్లా అడుగుతాడు అనేది చెప్తాను. 1 అంగుళం భూమి కూడా ఇవ్వం, బాగ్రాంపై ట్రంప్ డిమాండ్ను ఖండించిన ఆఫ్ఘనిస్తాన్. ట్రంప్ డిమాండ్ ఖండించిన, అసలు ట్రంప్ ఏం అడిగాడో చూద్దాం. బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని, అది ఒక వైమానిక స్థావరం అనమాట, తిరిగి తమకు అప్పగించాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న డిమాండ్ను ఆఫ్ఘనిస్తాన్ ఖండించింది. తమ దేశం నుంచి 1 అంగుళ భూమి కూడా అమెరికాకు ఇవ్వబోమని తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ మత్తుకు ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశాడు. ఒకటి ఇక్కడ ఏంటంటే అమెరికా అనేది బాగ్రామ్ వైమానిక స్థావరాన్ని అడుగుతుంది, ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్ మేము ఇవ్వము అని చెప్పేసి కళాఖండిగా చెప్తుంది. ఇక్కడ మనకి అడిగే క్వశ్చన్ ఏంటి అంటే ఈ బాగ్రామ్ అనేటువంటి ప్రదేశం లేదా బాగ్రామ్ అనేటువంటి ప్రాంతం ఏ 2 దేశాల మధ్య భిన్నంగా కొనసాగుతుంది అంటే ఒక కాంట్రవర్సీ లేదా రైవల్రీగా కొనసాగుతుంది అంటే అప్పుడు మనం చెప్పాల్సింది అమెరికా అండ్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య వైరల్గా కొనసాగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కెనడాలో ఖలిస్తానీ ఉగ్రవాది ఇంద్రజిత్ సింగ్ అరెస్ట్. కెనడాలో ప్రీవియస్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ ఇప్పుడు నేటికి చూస్తుంటే ఈ ఖలిస్తానీ ఉగ్రవాదుల బెడద అనేది చాలా ఎక్కువైపోయింది. సిక్కులు అంటే ఎవరైతే రైవల్రీస్ ఉంటారో వాళ్ళు
తమ తమ దేశం విడిపోవాలని చెప్పేసి అడుగుతున్నారనమాట. భారతదేశం నుండి ఖలిస్తానీగా ఒక దేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి. సో అతన్ని వాళ్ళు అరెస్ట్ చేశారంట. అది అవసరం లేదు. సో మొన్నటిదాకా ఏంటంటే కెనడా ప్రభుత్వం వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేసింది. ఇప్పుడు అదే కెనడా ప్రభుత్వం, అంటే కెనడాలో ఉన్నటువంటి అధ్యక్షుడు మారడం వలన మార్క్ కార్నీ గారు, కెనడా యొక్క అధ్యక్షుడు మార్క్ కార్నీ, సో ఇప్పుడు ఆయన ఏం చేశారు, ఆ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఇది కొంచెం చెప్పుకోవడానికి మంచి శుభసూచకమైన చెప్పాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి బాడీగార్డ్. ఇది చాలా ఇంపార్టెంట్, ఒకసారి చూడండి. బాడీగార్డ్ ఉపగ్రహాలకు భారత్ సన్నాహాలు. అంటే బాడీగార్డ్ అనేది ఒక ఉపగ్రహం. అసలు ఎందుకు ఈ బాడీగార్డ్ ఉపగ్రహం అనేది దేని కొరకు అంటే, చూడండి ఒకసారి మనం కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ చూసి దాన్ని మనం అనాలిసిస్ చేద్దాం. ఆధునిక సమాజంలో ప్రజలు రోజువారీ కార్యకలాపాల్లో ఉపగ్రహాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక్కరోజు అవి ఆగిపోయినా జనజీవనం స్తంభించిపోతుంది. యుద్ధం వంటి సంక్షోభ సమయాల్లో వీటిని కాపాడుకోవడం చాలా ముఖ్యం. గతంలో అంతరిక్షంలో మన ఉపగ్రహాలు పలుమార్లు ప్రమాదాలు త్రుటిలో తప్పించుకున్నాయి. అందుకే వాటిని రక్షణగా బాడీగార్డ్ శాటిలైట్లను తయారు చేయాలని కేంద్రం భావిస్తుంది. అంటే ఆల్రెడీ ఉన్నటువంటి శాటిలైట్, అంటే కమ్యూనికేషన్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటికి రక్షణగా బాడీగార్డ్ శాటిలైట్ని తయారు చేయాలని కేంద్రం భావిస్తుందన్నమాట. ఇవి మన ఉపగ్రహాలకు వస్తున్న ముప్పును ముందే గుర్తించి వాటిని అడ్డుకుంటాయి. 2024లో భూమికి 500 నుంచి 600 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న మన ఉపగ్రహానికి ముప్పు తప్పింది. నాడు పొరుగు దేశానికి చెందిన ఓ శాటిలైట్ చాలా దగ్గరగా వచ్చి రెండింటి మధ్య దూరం కిలోమీటర్ కంటే తక్కువ ఉంది. అంటే శాటిలైట్స్ అనేవి భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో తిరుగుతూ ఉండడం వల్ల ఏంటంటే ఒక శాటిలైట్కి ఇంకొక శాటిలైట్కి మధ్య చాలా అంటే చాలా దూరం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ టాప్లో ఆ శాటిలైట్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఏంటి అంటే ఒక ఉపగ్రహానికి ఇంకొక ఉపగ్రహానికి చాలా తేడా ఉంటుంది. కానీ కొన్ని దేశాలు ఏంటంటే యుద్ధం అనేటువంటి నెపంతో అవి దగ్గరికి వచ్చి వెనక్కిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని పసిగట్టి వెంటనే మన శాటిలైట్ దిశను మార్చే విధంగా ఒక బాడీగార్డ్ శాటిలైట్లను నిర్మించున్నారు. వాటి పేరు ఏంటంటే బాడీగార్డ్ శాటిలైట్లు అనమాట. ఇది దీనికి సంబంధించింది. ఇక్కడ ఏంటి ప్రాజెక్ట్, అసలు ఏంటి ప్రాజెక్టు అంటే ఎంత కేటాయిస్తున్నారు, 270 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు. 50 నిఘా ఉపగ్రహాలను కక్షలకు పంపాలని, మొత్తం 50 నిఘా ఉపగ్రహాలను. ఇవి లైవ్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ తరగతి శాటిలైట్ కావచ్చని అభిప్రాయం అన్నమాట. అంటే అంతవరకు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇవాళకి ఇది ఫ్రెండ్స్. ఇవి మాత్రం కరెక్ట్గా మీరు ఒకసారి చూసుకోవాలి. ఇవి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కనుక చూసుకుంటే ఇది ఒకసారి చూద్దాం. ఇది ఒక కరెంట్ అఫైర్స్. ఇవాళ సమ్మక్క సాగర్కు ఛత్తీస్గఢ్ సై అనమాట. అంటే సమ్మక్క సాగర్కు ఛత్తీస్గఢ్ సై అంటే మొన్నటిదాకా మనం అనుకున్నాం సమ్మక్క సాగర్ ఏదైతే ఉందో దానికి ఛత్తీస్గఢ్ కొంత సుముఖత చూపడం లేదు. ఛత్తీస్గఢ్ కొంత వెనుకడుగు వేస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అవి ముంపుకు గురవుతాయని చెప్పేసి ఛత్తీస్గఢ్ కొంత వెనుకడుగు వేసింది. సో దీనిలో పరిష్కారంలో భాగంగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రివర్యులైనటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు అదేవిధంగా వారి యొక్క మంత్రి వర్గ బృందము ఛత్తీస్గఢ్కు ప్రయాణించి అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి విష్ణుదేవ్ సాయి గారిని కలుసుకొని అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలను పర్యవేక్షించి ఏ ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయో ఆ ప్రాంతాలకు రీహాబిలిటేషన్ అంటే పునర్వ్యవస్థీకరణ, ఆ రీహాబిలిటేషన్ చేస్తామని చెప్పి హామీగా ఒక పత్రాన్ని మంజూరు చేయడం జరిగింది. ఎప్పుడైతే ఆ పత్రాన్ని మంజూరు చేశారో అప్పుడు ఛత్తీస్గఢ్ సీఎంగా ఉన్నటువంటి విష్ణుదేవ్ సాయి గారు దానికి సుముఖతం చూపారు. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు మనం సమ్మక్క సాగర్ను ఏర్పాటు చేసుకోవచ్చు, సమ్మక్క సాగర్ ప్రాజెక్టును కట్టుకోవచ్చు, దీనికి ఛత్తీస్గఢ్ సై అని చెప్పింది. అంటే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది ఎక్కడ కడుతున్నారు, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ కనుక మనం ఒకసారి గమనిస్తే ఇది చూడండి ఒకసారి. తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంజనీర్ల బృందంతో కలిసి సోమవారం రాయ్పూర్కు వెళ్ళారు. అయితే ఇది ఎక్కడ నిర్మిస్తున్నారో చూస్తే చూడండి ఒకసారి. ములుగు జిల్లా ఏంటది, ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమీపంలో, ఇక్కడ ములుగు జిల్లాలోని తుపాకులగూడెం సమీపంలోని గోదావరి నదిపై నిర్మిస్తున్న ఈ బ్యారేజ్ ఎన్ని టీఎంసీలు, 6.7 టీఎంసీల నీటిని నిల్వ చేయనున్నదని ఉత్తమ్ కుమార్ గారు తెలిపారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుపై మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే ఫ్రెండ్స్,
ఒకటి, సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అంటే ములుగు జిల్లాలోని తుపాకులగూడెనికి సమీపంలో ఏర్పాటు చేస్తున్నారు. ఏ నది పైన ఏర్పాటు చేస్తున్నారు సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అంటే గోదావరి నది పైన ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఈ సమ్మక్క సాగర్ ప్రాజెక్ట్ అనేది ఏ రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏర్పాటు చేయబడుతుందంటే ఛత్తీస్గఢ్ మరియు తెలంగాణ ప్రాంతానికి మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా. ఇది ఫ్రెండ్స్ టుడే కరెంట్ అఫైర్స్. ప్లీజ్ కొంచెం నాకు చెప్పండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. మీరు చూస్తున్నారు కానీ ఏం కామెంట్ చేయట్లేదు. అంటే కామెంట్ అంటే మీకు నేను ఎలా చెప్తున్నానో అదొక్కసారి నాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. సో అట్లా అనమాట. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీకు రోజు డైలీ కరెంట్ అఫైర్స్ నా వంతు ఎంతైతే సాధ్యమవుతుందో నేను నేర్చుకుంటాను. అదే నేను నేర్చుకున్నదాన్ని మీకు కూడా కొంచెం యూజ్ అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.